ఏమడుగుతుందో ఏమడుగుతున్నాయా? వీరుకుల సేద శివమత మల్ల ఒళ్ళు కొండలు వీరుకుల సేద హరిమత మల్ల పాలుగొండలు అల్లయ్యా శివమతములకు హరిమతమల కన్నా విరోధమన్నయ్యా ఏమి చేయగలను? అన్నా అన్నయ్యా మీరు చూడగా శివమతము మేము చూడగా హరిమతం అన్నయ్యా. హరిమతానికి శివమతానికి విరోధం ఉంది గనక నా కుమార్తెను అడగటానికి నీకెంత మాత్రం ధర్మము కాదు. చుట్టము రీతిగా వచ్చినా చూసి వెళ్ళు, లేదా బంధువు రీతిగా వచ్చినా ఇక పైన చేరుతావు అన్నయ్యా. నేను బంధువునా? తోడ పుట్టిన రక్తముతో పంచి ఒక తల్లి గర్భముల ఎత్తు కొమ్మలాగా ఇద్దరు పుట్టి నన్ను బంధువులాగా బయలుదేరమని పొమ్మనట. ఇది నీకు తగన? ఆనాడు నువ్వు శివమతమును పుడితే హరిమతానికి ఇచ్చి పెళ్లి చేసిన మాట నువ్వు గుర్తులేదు కదా? అయినా చిన్నదాని ఒక తల్లి కడుపులో పుట్టాము గనక, కానీ మతాలు వేరే కదన్నయ్యా. ఇప్పుడు నీ కూతురు నేలంటే అప్పేం చేయాలి చెప్పు అన్నయ్యా. నా కుమార్తెని ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పు. నీ శివమతం వదిలి మా హరిమతాన్ని కొలిస్తే అట్టరేకులు తులసి మా నిలువుల మొదలుపెట్టి గోవింద నారాయణ బట్టి కొలిస్తే నా కుమార్తెని ఇస్తానన్నయ్యా. అంతే. ఏదేమి మన పనులు రాజ్యం ముఖ్యం. ఆయన హూ అని చెప్పు అంతే. ఏమి నేను శివునిది మర్చిపోవాలా? మరసల్లన్నయ్యా. 100 సంవత్సరాల తాతల తరమ నుంచి మారిన మతాన్ని నేను మాత్రమైనా నేను మరవలేనమ్మా. ఏం చేయగలను? నాకు అర్థం కాలేదు. ఇటు చెల్లెలను విడచలేను, అటు మతమును మర్చలేను. 2 విధములా నేను ఏం చేయాలా? అమ్మ వినవేనా ముద్దు చెల్లెలా, అమ్మ వినవేనా ముద్దు చెల్లెలా, పాలు బట్టి ప్రమాణతము మాటలు ఆడరాదం అయిన దాని నేను ఇప్పుడే పాలు మీద ప్రమాణకము చేసదను బతుకులు సాక్షిగా ఆడిన మాట నేను తప్పను. ఈ రోజే సూర్య చంద్రాదులు సాక్షిగా ఆకాశవాణి సాక్షిగా హరినామం ధరించదను, శివనామం దుడిచెదను. రేపే నువ్వు కోరిన ప్రకారమే ఈ ప్రవాహం మారటం నీ మాట బిడ్డనిస్తానని. అంటే నేను కోరిన ప్రకారంగానే ఎవరు నీ మతాన మారుతున్నావన్నయ్యా. అవునమ్మా, నీవు నా ఇంటికి రావాలను. నాకేమన్నా రాసి ఇంకా
మతం ఎక్కువ చెల్లెలు ఎక్కువ కోరరాలటి విద్యలో కోరినావు అన్నయ్యా కోరరాలటి విద్యలో కోరినావు అలువు కాదు రహరుకైనా అసలు బిడ్డ బంధువుని కాదిత్య పడియరాదు ఏమి? అలుగువని కాదిత్య పడియరాదు అన్నయ్యా విడలి వచ్చిన దారినే అవునమ్మా వేగొమ్మా. అన్నయ్యా మోసము చేసి ప్రమాణం చేపించుకొని పొమ్మనుట నీవు ప్రమాణం ఏమంటే నన్ను పొమ్మంటున్నావు ఇది నేను శాపం పెట్టాననుకో ఇంకా చెల్లెలైనా శ్మశానానికి వెళ్ళిపోతుంది సంతోషంగా ఏమి పోయిన పుట్టినెల్లి నాడు కలిసి వస్తుందంటే నాకు చాలా సంతోషం అన్నయ్యా. అయ్యో నా కుమార్తెని ఇస్తున్నాను అన్నయ్యా. మంచిదాని నా చెల్లెలు ఈనాటికి మనసు కలిగినది ఏమి లేదమ్మా నువ్వు నా ఇంట్లో కుడి పాదము పెట్టి చుట్టూ శుక్రవారం నా ఇంట్లో మహాలక్ష్మిలాగా వస్తే అవునండి. అదే చాలు నీ బిడ్డ లేకున్నా పర్వాలే నీవు రావాలన్న నా కోరిక ఎలాగైనా నీ కుమార్తెతో నా ఇంటికి రాగలుగుతావని ఆశ ఎందుకైనా కానీ వారి వివాహం మనం విడిపోయాం ఈ ఊర్లో తంట వాళ్ళు ఎక్కువ ఉన్నారు అవునండి. మళ్ళా విడతేవచ్చు అందుకని రేపే పెళ్లి శుక్రవారం కమ్మాలు శనివారం 9 గంటల పైన 10 గంటలలాగా కళ్యాణం జరిగిపోవాలి అవునన్నయ్యా. వాళ్ళ పెళ్లి ఎక్కడ చేస్తాం ఇక్కడ ఓబులేషన్ గుడి కన్నా అవునండి అయ్యా. సరే అన్నయ్యా. పెళ్లి మీ ఊర్లోనే నా ఊర్లే నా ఇంటి ముందర పెళ్లి చేస్తానయ్యా. రేపే మా ఇంటికి వస్తాను చేస్తే అది కూడా ఖాయం సరేలే నీ కోరిక నేను ఎందుకు కాదని వలను నేను రేపే 1,000 కులబంధువులతో నీ రాజ్యములకు వస్తాం ఈ కళ్యాణం జరిగి వెంటనే ఇరువురు వస్తున్నారు వస్తామమ్మా సరే వెళ్ళి రండి అన్నయ్యా. బావగారికి చెప్పు వచ్చిండని సరేలే ఆయన అన్నయ్య. అడ్డ తిరిగినాడు అనుకో ఫోన్ చేయి అర్ధరాత్రికి లేపుకోలేదు సరే అన్నయ్య. వస్తాం ఏరా? ఇంక వెళ్ళదాం ఊరికి కొండలో మీసమతీని ప్రయమాడినాడు రాఘవరాజేంద్ర. సరికోటి వారి అవమానం నన్ను చేసిన మాయలాన్ని అద్దాల మెడలో పెట్టి పెంచదనా రేపే శనివారం పెళ్లి చేసుకొచ్చి నా ప్రమాణికం పాగేటికే ఇచ్చిండేది మా అర్ధదారికి మాటే గాని నేను ఊరి వరకే లేదు నా మాట వింటే నా కోడలు వినకుంటే చిత్రహింస పెట్టి నా పగ తీర్చుకుందును చెల్లెలు వస్తే ఎంత రాకుంటే ఎంత అయినా అక్కడ నామాలు పెట్టుకొని పోతే నా పెళ్లి జరిగేది కుమారుని ఎవదండి కుమారుని ఎవదండి